గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం లాంటివని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం రావులపాలెం శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో యువ నాయకుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో వికాస సారథ్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధి కల్పన పూర్తిగా కుంటుపడిందని, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిందన్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లతో కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. నేటి జాబ్ మేళాలో 2025 ఉద్యోగాలు భర్తీ చేయడం, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు మొదలుకొని ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారికి అవకాశాలు కల్పించడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటు అనేక కంపెనీలు ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం సంతోషకరమని ఆయన అన్నారు. ప్రైవేట్ సెక్టార్లో అనేక రకాల ఉపాధి అవకాశాలు ఉన్నా వాటిపై పట్టణ యువతకు ఉన్నంత అవగాహన గ్రామీణ యువతకు లేకపోవడంతో వారు వెనుకబడుతున్నారని, ఇటువంటి వారికి జాబ్ మేళాలు అక్కరకొస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీవి సత్యనారాయణ, వికాస ఎండి లచ్చారావు, రమేష్, గ్లోజరీ సాఫ్ట్ టెక్ ఎండి లలిత, బండారు సంజీవ్, ఆకుల రామకృష్ణ, కేవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభి, కంఠం శెట్టి శ్రీనివాస్, ముద్దునూరి వెంకటరాజు, చిలువూరి సతీష్ రాజు, కరుటూరి నరసింహారావు, దరణాల రామకృష్ణ, ఈదాల సత్యబాబు, జగ్గంపూడి వెంకటస్వామి, మైగపుల గురయ్య, రెడ్డి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. మనం చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ రూరల్ ఏరియాకి వచ్చేటప్పటికి ఇబ్బందులు ఉంటాయి, అర్బన్ ఏరియాలో ఇబ్బందులు ఉండవు. కాలేజీ నుంచి బయటకు వచ్చాక 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసినా కూడా స్టూడెంట్ మళ్ళీ వేరే రకమైన ఉద్యోగం గ్యాప్ వచ్చేస్తుంది, ఇంతకాలం నువ్వు ఏం చేస్తున్నావు అని మళ్ళీ ఉద్యోగానికి కూడా అనుమతించిన పరిస్థితులు ఉంటాయి. 2-3 ఏళ్ళు ఇంజనీరింగ్ అయిపోయింది, వాళ్ళు ఏమనుకుంటారంటే 2-3 ఏళ్ళు పోయిన తర్వాత ఉద్యోగం చూద్దాం అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. కాలేజీ నుంచి బయటకు వచ్చినట్టే అందులో ముందు ఎంటర్ అయిపోవాలి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. 1 year 2 years ముందు ఎంటర్ అయితే ఒక మిట్టు పడితే ఆటోమేటిక్గా దారి కనపడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి వేరే వాళ్ళు తీసుకోవడం ఉంటుంది. కానీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా కోర్సులు నేర్చుకోవటమో లేదా అందులోకి ఎంటర్ అయిపోయి ముందు సంపాదించుకుని ఎక్స్పీరియన్స్ 1 year 2 years 3 years తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఛాన్స్ దొరుకుతుంది. అది చాలామంది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ విషయంలో యువకులు కూడా సీనియర్స్ యొక్క అభిప్రాయాలు లేదా పరిస్థితుల్ని దానికి అనుగుణంగా నడవాలని కోరుకుంటూ చాలా మంచి కార్యక్రమం ఈనాడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతమందికి దీనివల్ల కనీసం కొన్ని 100 మందికి ఉపకారం జరిగినా చాలా సంతోషపడదు. వాళ్ళ లైవ్లీహుడ్కి సెట్ అయితే ఈ ఉద్యోగంతో స్థిరపడిపోతారని కూడా కాదు. ఇవాళ ఏదో చిన్న అమౌంట్తో చిన్న శాలరీతో ఉద్యోగం సంపాదిస్తే కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే ఈ లోపల వాళ్ళే వెతికేసుకుంటారు, వాళ్ళకే అవకాశాలు అందిపుచ్చుకుంటాయి. ఇందాక మన వాళ్ళు చెప్పారు, అవకాశాలు అందిపుచ్చుకోవాలి, సిద్ధంగా ఉండవని. ఎప్పుడు అవకాశాలు వస్తే అప్పుడు అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ ఎదరికి వెళ్తారు. ఆ విషయంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువకులు మీరు ముందుకు రండి. మాలాంటి వాళ్ళం అందరం కూడా తప్పకుండా మీకు ఏ విధమైన అండదండలు ఇవ్వాలని అందిస్తామని, ఇది ఒక టైం తీసుకుని మళ్ళా ఒక 4 నెలలక 6 నెలలక పరిస్థితులను బట్టి అవసరమైతే మళ్ళా ఇది తరచుగా ఒక జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేసుకుంటూ అందరితోటి కూడా పరిచయాలు పెంచుకుంటూ నిత్యం ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా వికాస్ వారిని లేదా గ్లాస్ ఇంకా వేరిని కూడా కోరుతా ఉన్నాను. ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా తెలియజేస్తే నేను కూడా ఈ యొక్క తీసుకుంటున్నాం, బయోడేటాలన్నీ కూడా నేను కూడా సిస్టంలో అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడ ఎవరెవరికి ఏ విధమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి అవసరాలు ఉన్నాయి, దేని సూట్ అవుతుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎక్కడైనా మాకు తెలిసినప్పుడు వెంటనే వాళ్ళకి ఎండార్ట్ చేయడానికి కానీ వాళ్ళకి రికమెండ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందని తప్పనిసరిగా మా వంతు మేము కృషి చేస్తామని ఈనాడు ఒక మంచి కార్యక్రమం సంజీవ్ తన పుట్టినరోజున ఇక్కడ ప్రారంభించినందుకు సంజీవ్ని కూడా అభినందిస్తూ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళాంటి గ్రామీణ ప్రాంత పిల్లలకు ఎంతో